హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్య బర్త్డే షాపింగ్ అనమాట. ఫస్ట్ అయితే జూడియోకి వెళ్ళాము. అక్కడైతే మా కన్నయ్య సైజులో అయితే కలెక్షన్ అయితే ఎక్కువ ఏం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ సైడ్కి అయితే వెళ్ళాము. నేనైతే సింబా థీమ్ అనుకున్నాను. ఆ థీమ్కి తగినట్టు అయితే డ్రెస్ అయితే వెతుకుతున్నాను అనమాట. సో వెళ్ళంగానే ఆ థీమ్కి తగినట్టు నాకైతే ఒక డ్రెస్ అయితే దొరికేసింది అనమాట. కానీ ఇంకా బెటర్గా ఏమన్నా వేరే ఆప్షన్ ఏమైనా దొరుకుతుందేమో అని మొత్తం వెతికాను అనమాట. సో ఫస్ట్ వెళ్ళంగానే నాకు ఏదైతే నచ్చుతుందో నెక్స్ట్ ఇన్ని చూసినా కూడా చివరికి ఫస్ట్ నచ్చిందే తీసుకుంటాను అనమాట. నాలా మీరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మా కన్నయ్యకి డ్రెస్ సెలెక్ట్ చేసే లోపు ఈలోపు మా అమ్మాయి దాని డ్రెస్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. దాని సైజులో ఉన్న డ్రెస్సెస్ అన్నీ దానికి అందేలా కింద పెట్టారు. ప్రతిదీ చూసి అమ్మ ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది తీసుకోనా, ఇదేనా నా సైజు అని ప్రతిదీ అడుగుతుందనమాట. మేము ఏమైతే మాట్లాడుకుంటామో సైజెస్ అలా అని అవి ఎగ్జాక్ట్గా వినేసి అదే రిపీటెడ్గా అది అడుగుతుందనమాట. సో నేను ఈ ట్రయల్ చేసేలోపు దాని డ్రెస్ అది తెచ్చేసుకుంది. నేను కూడా ట్రయల్ చేస్తాను, రాస్తావా వేయవా డ్రెస్ అని కూర్చుంది. ఇంకేం చేస్తాను, తప్పక దానికి కూడా డ్రెస్ వేసాను. ఆ డ్రెస్ వేసుకుని ఆ షోరూమ్ అంతా తిరిగేసింది. సో అలా అయితే మా కన్నయ్య బర్త్డే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మా రాధ్యకు కూడా ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్లిప్పర్స్ అండ్ షాపింగ్ కోసం అయితే బాటా షోరూమ్కి వెళ్ళాము. అక్కడ కిడ్స్కి అంత కలెక్షన్ ఏం లేదనమాట. నెక్స్ట్ ట్రెండ్స్కి వచ్చి ట్రెండ్స్లో అయితే మా కన్నయ్యకి షూ అండ్ స్లిప్పర్స్ తీసుకున్నాము. ఇలా అయితే బర్త్డే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్.